రేవంత్ రెడ్డి వెనుక మోదీ చంద్రబాబు లేకుండా ఇంత పగడ్బందీ ప్లాన్ అయితే చెయ్యలేరు అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలందరూ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి అయితే ఈ ఆరోపణలు చేశాడు. మరి కొంతమంది నేతలు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కేసీఆర్ గనక గెలిస్తే దేశ రాజకీయాల్లో కీలకంగా మారుతాడనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ ఈ విధంగా కుట్ర పన్నుతూ రేవంత్ రెడ్డికి సహాయం చేస్తూ ఉన్నాడంటూ జగదీశ్వర్ రెడ్డి అయితే మాట్లాడటం జరిగింది. అంతేకాదు, యూరియా కరెంట్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, దాన్ని వ్యతిరేకించడంలో మా ప్రతిపక్ష పార్టీ పాత్రను కూడా పోషించనివ్వడం లేదంటూ జగదీశ్వర్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని విమర్శించడం జరిగింది. నిజానికి కవిత చేసినటువంటి మొన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు కవితని ఇక్కడ నుండి తీసేశారు. తీయకపోతే ఒక బాధ, తీస్తే ఒక బాధ. దీని వెనక ఎవరున్నారు, ఎవరు లేకుండానే ఆవిడ ఇంత నర్మగర్భంగా లేకపోతే నిర్భయంగా ఇన్ని వ్యాఖ్యలు అయితే చేయదు. మొత్తానికి ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామా జరుగుతోంది తెలంగాణలో. ఈ డ్రామా ఏంటనేది ఎవరికీ తెలియదు. ఇందులో ప్రజలు కేవలం ఎప్పటికప్పుడు అలా జరిగింది ఇలా జరిగిందని మాట్లాడుకోవడమే మనం. కానీ లోపాయికారంగా జరుగుతున్నటువంటి ఏవీ తెలియదు మనకి. కవితని బీఆర్ఎస్ఏలకు చేసిందో లేకపోతే బీజేపీ చేసిందో కాంగ్రెస్ చేస్తుందో లేకపోతే ఆవిడే చేస్తుందో ఏమీ తెలియదు మనకి. ఇదంతా కూడా ఏ రోజు వార్తలు ఆ రోజు ఒడ్డు వండించడమే తప్ప నిజ నిజాలు మాత్రం లోపాయికారంగా వాళ్ళకి మాత్రమే తెలుసు, మనకి ఏమీ తెలియదు. కవిత విషయంలో కావచ్చు, లేకపోతే ఈ బీఆర్ఎస్ విషయంలో కావచ్చు, కాంగ్రెస్ విషయంలో కావచ్చు, అసలు అక్కడ రాజకీయం శూన్యమైపోతుంది తెలంగాణలో. నిజంగా చెప్పాలంటే గెలిచిన పార్టీ కాంగ్రెస్ ఏమీ చేయలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొన్ని హామీలు చేసింది కదా, ఆ హామీలు ఏం చేస్తుందో అర్థం కాదు. తెలంగాణ ప్రజానికమైతే తీవ్ర ఇబ్బందులకైతే గురైపోతుంది.